దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చంద్ర అన్నారు. ఈ మేరకు గోదావరి కని కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్కెట్లోని వ్యాపారస్తులతో పాటు వినియోగదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చంద్ర తెలిపారు. ఈ ఎన్నికల సంగతి కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. నన్ను చూసేందుకు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళి ఇతర పార్టీల నుంచి వెళ్ళి పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా చూస్తా ఉన్నారు. మీకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉండి మీరు ఆశీర్వదించి, తమ్ముడు అన్న మాకు ఈ పలానా సహాయం చేయాలంటే దగ్గరుండి మీ యొక్క అవసరాలను ఏదున్నా, మీ కష్టం ఏదున్నా కూడా అర్థం చేసుకునేటువంటి మనసున్నటువంటి వాడిని. ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినాను. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి అందరి కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వాళ్ళు. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఇక్కడ మన కష్టంలో ఉన్నోళ్ళు కాదు, మనం బాధలో ఉన్నప్పుడు నిలబడ్డోళ్ళు కాదు. ఇలా వాళ్ళు వచ్చి లేనిపోని అన్ని కూడా ముచ్చట్లు చెప్పి ఇలా మన ప్రజల మనసులలో తప్పుదోవ పట్టించేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా విఘ్నులు, కష్టపడుకుంటూ ఏ పార్టీకి ఏ దేనికి కూడా ఎన్నడూ కూడా మీరు నిలబడలేదు. ఇలా మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా చేయాలని రిటైల్ వ్యాపారస్తులందరూ కూడా ఒక్కతారీపై వచ్చారు. మీకు అందరూ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి బాధ్యత మేమందరం కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకు నవంబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ఎలక్షన్ల కోసం అనేక వాగ్దానాలు అనేక మాటలు చెప్తూనే ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న క్రమంలో తెలంగాణను తప్పకుండా తెచ్చి తీరుతానన్నాడు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చాడు. వచ్చినటువంటి యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో చేస్తానన్నాడు. ఇలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తా ఉన్నాడు. 55 ఏళ్లు మనల్ని పరిపాలన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణను నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా నష్టం జరిగి ఇబ్బందులలో మన తెలంగాణ ప్రజలుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆకలి చావులతో ఆత్మహత్యలతో ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు 200